ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ మరో పార్టీలో చేరారు. ఇటీవల తీవ్ర అసంతృప్తితో బీజేపీకి గుడ్ బై చెప్పిన బాబు మోహన్ తాజాగా ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాబు మోహన్ కు కండువా కప్పి కేఏ పాల్ తన పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున బాబు మోహన్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇక బీజేపీ నుంచి బయటికి వచ్చే సమయంలో పార్టీపై నేతలపై బాబు మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆందోళ్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి పరాజయం పాలైన సినీ కమెడియన్ మాజీ మంత్రి బాబు మోహన్ కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు. ఆందోళ్ సీటు కేటాయింపులోనే పార్టీ నేతలతో తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తగా ఆ ఎన్నికల్లో బాబు మోహన్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోని ఎన్నికల తర్వాత ఇటీవలే బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన బాబు మోహన్ ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరేది త్వరలోనే తన నిర్ణయం వెలువరుస్తానని పేర్కొన్న బాబు మోహన్ తాజాగా ప్రజాశాంతి పార్టీ కండువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ తరపున త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు వరంగల్ స్థానం నుంచి బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ముందు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరడం గమనార్హం. ఈ క్రమంలోనే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బాబు మోహన్ వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన గతంలో అన్న వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి ఖచ్చితంగా లోక్సభకు పోటీ చేస్తానని, ఎంపీగా గెలుస్తానని బాబు మోహన్ గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు పార్టీ మారడం ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని బాబు మోహన్ భావిస్తున్న టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీన బీజేపీకి బాబు మోహన్ రాజీనామా చేశారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీపై ఆ పార్టీ నేతలపై విమర్శలు చేశారు. కంపు నుంచి బయటకు రావాలనుకున్నా వచ్చేసా అని బీజేపీ నుంచి బయటికి వచ్చే సమయంలో బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ ఓడాలని చూస్తున్నారు, వీళ్ళేం లీడర్లు, ఇలాంటి నేతలను తాను ఏ పార్టీలోనూ చూడలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీళ్లకు వెధవలు కావాలి, కానీ బాగా పనిచేసేవారు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవాలని బాబు మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తనను వాడుకొని బీజేపీ వదిలేస్తుందని బీజేపీ నేతలు పొమ్మనలేక పొగబెడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోళ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి బాబు మోహన్ ఓడిపోయారు. అయితే బాబు మోహన్ కు ఆందోళ్ టికెట్ దక్కడం వెనుక చాలా రాజకీయ హైడ్రామా చోటు చేసుకుంది. అయితే బాబు మోహన్ కుమారుడు ఉదయ్ మోహన్ కు ఆందోళ్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని మొదట బీజేపీ భావించినా చివరికి ఆయనకే ఇచ్చింది. బీజేపీ నేతలు తన కుటుంబంలోనే చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాబు మోహన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బాబు మోహన్ కుమారుడు ఉదయ్ మోహన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని దూరంతో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీగా ఉండేవాడిని. ఎవరితో పెట్టి పంపారు. నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను. ఏంటి వాటి తీసాను అడిగాను. లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి. వద్దురా నాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాను. నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవ్వరు కనిపించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది ఈ రాజకీయం అంటారు. దీన్ని తెచ్చకుండా రాజకీయం అంటారు, ఉడుపుక్కల రాజకీయం పెట్టి మళ్ళా నీకు ఎంపీ టికెట్ నువ్వు అన్నావు కదా, అది నీకే కానీ అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టారు. తీరా చూస్తే ఈ ఎలక్షన్ అయినాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్, మందకృష్ణ మారేజ్ గారు క్యాండిడేట్. అది నా పేరే లేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళ ఫోన్ చేసి, సార్ వాళ్ళని వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచి అని రాజీనామా. సరే సార్ను కలుద్దామని వస్తే, సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే పాపం. మా అనుబంధం చెప్పాను కదా. సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాను, సార్ నాకు ఏమొద్దు సార్, నేను కాకినాడకి ఎక్కినాడు. అసలు ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను అన్న. తప్పకుండా పోయి ప్రచారం చేయాలి. ప్రచారం చేసో పెట్టావు కండ వేసుకోవద్దా కాదు, ఇప్పుడు వేసుకో. మీ ఆజ్ఞ ఎట్టాగో మీకు సర్వ హక్కులు ఉన్నాయి కదా నా మీద,
కేఏపాల్ గారి కోసం ఏమైనా చేస్తా, అది వేరే విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా. విజయ్ నుండి కూడా నేను షూటింగ్లో ఆపేసి వెళ్ళినాను సార్ కోసం. కానీ ఒక కోరిక తీరలా. సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు. ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చింది. కాదు సార్, వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ వదిలి అలా. సరే సార్ వరంగల్ అన్నారు, అనౌన్స్ చేశారు, దానికి టైం ఉంది. కానీ నేనైతే రెడీ. ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను. కానీ చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు. మొత్తం ఎంపీ కాన్స్టిట్యూన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడికి పోయినా నువ్వు ఈడ కూర్చున్నా ఉన్నావు కదా, నువ్వు ఈడ చేయాలి కానీ నువ్వు ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక ఈ వద్దులే కానీ ఎంపీగా పోదాము అని నేను బీజేపీలో చేరితే వాళ్ళు ఏమో అట్లా చేయించారు. కనుక ఈ వద్దులే అనుకున్నాను. సార్ ఏమో ఇప్పుడు ఇదన్నారు. సరే కానీ ఎట్టయినా నేను రెడీ. నాకు ఎట్టాగో ఎంపీగా పోటీ చేయాలని కోరిక ఉంది కదా. కనుక దానికంటే ముందు కేఏపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ, రూపాల గారి ఎంత దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారి పిల్లలు. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారి పిల్లలు. మునుగోడు వెళ్ళి క్యాంపెయిన్ చేశారు, ఒత్తిడి తీసుకొచ్చారు, ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు. గద్దరన్న చనిపోయినంత వరకు ఇంకో కండువా కప్పుకోలేదు, ఇంకో పార్టీలో చేరలేదు. అంతకంటే 100 రెట్లు అనుభవం ఉన్న బాబు మోహన్ గారు ఆల్రెడీ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు అనుకుంటాను మంత్రిగా, సంవత్సరాలు 3 ప్రధాన పార్టీల్లో నిలబడి గెలిచి, ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు, రెండోసారి ఓడిపోయారు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది వారే నాకు చెప్పారు. ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు, 0.5% కూడా ఓట్లు రాలేదు రెండోసారి. ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది, కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది. ఇదే మీకు చివరి అవకాశం. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను. అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, విశాఖపట్నంలో నాకు, వరంగల్లో బాబు మోహన్ గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే 100 రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక. ఆ దేవుడు మాకు కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.